మీనరాశి వారు జ్యేష్ఠమాస బహుళాష్టమి అమావాస్య తిథి సందర్భంగా ఎలాంటి విధిని పాటించడం వల్ల ఏలనాటి శని మధ్యమ సంచార స్థితి అర్ధాష్టమ రవి అర్ధాష్టమ బుధుడు అర్ధాష్టమ గురు దోషాన్ని ఎలా తొలగించుకోవాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. మీనరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా పూర్వాభాద్ర నక్షత్రం చివరి పాదం 4వ పాదము, సంపూర్ణమైన ఉత్తరాభాద్ర నక్షత్రంలోని 4 పాదాలు, రేవతి నక్షత్రంలోని 4 పాదాలు కలిపితే మీనరాశి. రాశాధిపతి దేవగురు బృహస్పతి. రాశిలోనే శని భగవానుడు సంచారం చేయడం వలన మీ జన్మ నక్షత్రం రోజున అష్టమి అమావాస్య తిథుల యందున దూరావాయు జల ప్రయాణాలు పెట్టుకోవద్దు. ముఖ్యమైన సభలు సమావేశాలు వాయిదా వేసుకోండి. అలాగనే ఆదివారం సోమవారం పూట నల్లటి వస్త్రాలకు దూరంగా ఉండండి. నల్లటి పదార్థాలతో కూడుకున్నటువంటి వాటితో భోజనానికి దూరంగా ఉండగలిగినట్లయితే ఆరోగ్య సమస్యలు శత్రు సమస్యలు తొలగించుకునే ప్రయత్నం అవుతుంది. 2వ స్థానంలో శుక్ర భగవాను ఉండడం వలన స్థిరాస్తులు చరాస్తులు బంగారు ఆభరణాలు షేర్లు క్రయ విక్రయాలు యోగదాయకం. అర్ధాష్టమ ఆత్మకారకుడు రవి, బుద్ధికారకుడు బుధుడు స్వక్షేత్రంలో ఉండడం, విద్య ఉద్యోగ సంతానకారకుడు గురువు మిథునరాశిలో సంచారం త్రిగ్రహ సంచార స్థితి ఉన్నప్పుడు వాహనాలతో యంత్రాలతో ప్రభుత్వ అధికారులతో ప్రైవేట్ రంగంలో ఉండబడిన వారితో యంత్రాలతో ఆయుధాలతో నీటితో పంచభూతాలతో దయచేసి చెలగాట మాడవద్దు. వాహన ప్రమాదాలు యంత్ర ప్రమాదాలు ప్రభుత్వ అధికారులతో ఇబ్బందులు పొంచి ఉన్నాయి. తస్మాత్ జాగ్రత్త. ఇలాంటి కాల సమయంలో మౌనం ధ్యానం ఏకాగ్రత సత్ప్రవర్తన మీ యొక్క విజయానికి మరో మెట్టు అవుతుందని చెప్పి కూడా గమనించాలి. ఇలాంటి కాల సమయంలో విశేషమైనటువంటి ఎర్రటి కూష్మాండ దీపాన్ని పూజ చేసి కాళభైరవ స్వామిని స్మరించి ధ్యానం చేసి దానం చేయడం లేదా ప్రవహించే నీటిలో వేయడం వలన యోగదాయకం. కనుక వీలైనంత వరకు ఏకాంతంగా ఉండే ప్రయత్నం చేయండి. రహస్య చర్చలకు రహస్య లావాదేవీలకు ఇది సరైన సమయం కాదు అని చెప్పి కూడా గుర్తుపెట్టుకోగలరు. 6వ స్థానంలో కుజుడు కేతు సంచార స్థితి ఉండడం వలన స్థిరాస్తులు చరాస్తులు కొనుగోలు చేయాలి, మీ కోరిక మంచిదే, కానీ ఇప్పటికీ అంత స్థితి సరైన సమయం కాదు అని చెప్పి కూడా గుర్తు పెట్టుకోగలగాలి. కనుక వీలైనంత వరకు ఆరోగ్యాన్ని కాపాడుకునే ప్రయత్నం చేయాలి. సమయం ధనం వెళ్ళిపోతే తిరిగి రావు అని చెప్పి కూడా గుర్తు పెట్టుకోగలగాలి. కనుక వీలైనంత వరకు గురువుల మాట ఆధ్యాత్మిక చింతనగా ఉండడం సమయపాలన అవసరం అని చెప్పి కూడా మీరు గుర్తు పెట్టుకోగలగాలి.